వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. నేను జనని. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసి అప్పట్లో టీడీపీ తిరిగి గెలుస్తుందని పక్కాగా సర్వేలు ఇచ్చి అబాసు పాలైన ఏబి వెంకటేశ్వరరావుకు అప్పటి నుంచి కష్టాలు మొదలయ్యాయి. టీడీపీ స్థానంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆయనపై నిఘా పరికరాల కొనుగోలు కేసు పెట్టి సస్పెండ్ చేసింది. దీంతో సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడి గెలిచారు. దీంతో వైసీపీ ప్రభుత్వంతో 5 ఏళ్లు పోరాడి రిటైర్డ్ అయిన ఏబీకి తిరిగి ఇప్పుడు కూటమి ప్రభుత్వం నెత్తిన పెట్టుకుంటుందని భావించిన వారి ఆశలు అడియాసలయ్యాయి. సీన్ కట్ చేస్తే ఇప్పుడు రాజకీయాల్లో ఆయన ఎంట్రీ ఇచ్చేశారు. ఈ రెండింటి మధ్య ఏం జరిగిందో ఇప్పుడు ఆఫ్ ది రికార్డులు చూద్దాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సీనియర్ ఐపీఎస్ అధికారిగా పలు హోదాల్లో పనిచేసిన ఏబి వెంకటేశ్వరరావుకు గతంలో కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాల్లో పనిచేసిన అనుభవం ఉంది. అయితే గత 5 ఏళ్లలో వైసీపీ దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఆయనకు చుక్కెదురైంది. నిఘా పరికరాల అక్రమ కొనుగోళ్ల కేసులో ఏబి వెంకటేశ్వరరావుపై అభియోగాలు మోపిన వైసీపీ సర్కార్ ఆయన్ను సస్పెండ్ చేసింది. జీతభత్యాలు ఇవ్వకుండా చుక్కలు చూపించింది. దీంతో ఆయన కూడా అంతే ధీటుగా ఈ కక్ష సాధింపుపై పోరాటాలు చేశారు. క్యాట్ కు, హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు వెళ్లి మరీ తన సస్పెన్షన్ ఎత్తేసేలా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అక్కడితో ఆగకుండా వైసీపీ సర్కార్ పై ప్రెస్ మీట్ పెట్టి నిప్పులు చెరిగారు. దీంతో ఇదే విషయాన్ని కారణంగా చూపుతూ అఖిల భారత సర్వీస్ అధికారుల నిబంధనల ఉల్లంఘన పేరుతో మరోసారి వైసీపీ సర్కార్ సస్పెండ్ చేసింది. దీనిపైన సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాటాలు చేసి విజయం సాధించారు. ఇదంతా పూర్తయి డ్యూటీలో జాయిన్ అవుదామనుకునేసరికి అదే రోజు రిటైర్ కావాల్సి వచ్చింది. దీంతో భాగంగానే ఏబి వెంకటేశ్వరరావు బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అయితే ఏబి వెంకటేశ్వరరావు అసలు వైసీపీ ప్రభుత్వంలో ఎందుకు ఇబ్బందులు పడ్డారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అంతకు ముందు టీడీపీ ప్రభుత్వంలో తన సామాజిక వర్గం అండతో చంద్రబాబును మెప్పించి విజయవాడలో సిపితో పాటు హోదాల్ని ఆయన పొందారు. ఆ తర్వాత ఏకంగా ఇంటెలిజెన్స్ చీఫ్ అయ్యారు. అక్కడి నుంచి వైసీపీకి టార్గెట్ కావడం ప్రారంభమైంది. వైసీపీ ఎమ్మెల్యేల్ని టీడీపీ వైపు తిప్పుకోవాలన్న చంద్రబాబు ప్రయత్నానికి ఆయన అండగా నిలిచారు. ఇందుకోసం వైసీపీ ఎమ్మెల్యేల్ని బెదిరించి ప్రలోభాలు కూడా పెట్టారన్న ఆరోపణ ఉన్నాయి. దీంతో ఏబి వెంకటేశ్వరరావును చూస్తే వైసీపీకి మంట పుట్టేది. దీంతో టీడీపీ ప్రభుత్వం పోయి వైసీపీ ప్రభుత్వం రాగానే ఆయన జగన్ కు టార్గెట్ గా మారిపోయారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఇబ్బందులు పడి రిటైర్డ్ అయిపోయిన ఏబి వెంకటేశ్వరరావుకు కూటమి ప్రభుత్వంలో మంచి హోదా దక్కుతుందని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. చాన్నాళ్లు వేచి తన సామాజిక వర్గం పెట్టిన సమావేశంలో జగన్ తో పాటు చంద్రబాబు పైన విమర్శలు ఎక్కుపెట్టారు. దీంతో ప్రభుత్వం ఆయనకు నామినేటెడ్ పదవుల పంపకాల్లో భాగంగా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చింది. అయితే గతంలో నాగుల్ మీరా వంటి ద్వితీయ శ్రేణి నేతలు పనిచేసిన ఈ పోస్టులోకి వెళ్లేందుకు ఏబీకి మనసొప్పలేదు. దీంతో ఆయన ఆ పోస్టులో జాయిన్ కాకుండా దూరంగా ఉండిపోయారు. అటు చంద్రబాబుకు చెప్పలేక ఇటు తన సామాజిక వర్గం నుంచి తగిన మద్దతు లభించక ఏబీ ఒంటరైనట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏబీ రూట్ మార్చారు. ముఖ్యంగా చంద్రబాబు ప్రభుత్వంలో తనకు న్యాయం జరగలేదని ఆందోళనగా ఉన్న జగన్ బాధితుల మద్దతు ఆయనకు లభిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఏబీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తానని ఘనంగా ప్రకటించేశారు. చంద్రబాబు ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న సొంత సామాజిక వర్గ నేతల అండతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి జగన్ పై పోరాడడం ద్వారా వారిని మెప్పించడమే లక్ష్యంగా ఏబీ అడుగులు పడుతున్నట్లు అర్థమవుతోంది. మరోవైపు ఏబి వెంకటేశ్వరరావు ఇప్పటికిప్పుడు రాజకీయ పార్టీ పెట్టడం ద్వారా ఆయనకు ఎలాంటి లాభం లేదని తెలుస్తోంది. అలాగే రాజకీయ పార్టీ పెట్టడం లేదా ఏదైనా రాజకీయ పార్టీలో చేరడం ద్వారా ఏబి నెరవేర్చుకోవాల్సిన లక్ష్యాలు ఏవైనా ఉన్నాయా అంటే అది లేదు. మరి ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఎందుకన్న ప్రశ్నకు ఒక్కటే సమాధానం కనిపిస్తోంది. తనను పట్టించుకొని చంద్రబాబుకు తనలాగే ఆయనపై అసంతృప్తిగా సొంత సామాజిక వర్గం నాయకుల అండతో నిరూపించి చూపడమే ఏబి లక్ష్యం కనిపిస్తోంది. ముఖ్యంగా జగన్ పై చంద్రబాబు ప్రభుత్వం అనుకున్న స్థాయిలో దూకుడు ప్రదర్శించడం లేదని భావిస్తున్న వారి కోసమే ఏబీ తన అడుగులు వేయబోతున్నట్లు అర్థమవుతోంది. అయితే ఏబీ రాజకీయాల ఎంట్రీ ప్రకటన తర్వాత టీడీపీ నుంచి కానీ ఆ పార్టీకి అండగా ఉన్న మీడియా సంస్థల నుంచి కానీ కనీస స్పందన లభించలేదు. గతంలో ఏబీని నెత్తిన పెట్టుకున్న మీడియా సంస్థలు కూడా ఇప్పుడు ఆయనకు మొహం చాటేస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబును కాదని ఏబీని ఆదరించేందుకు వీరంతా సిద్ధంగా లేనట్లు ప్రచారం జరుగుతోంది. అటు వైసీపీకి ఇటు టీడీపీకి అండగా ఉన్న మీడియా సంస్థలు కూడా పట్టించుకోకపోతే ఇక ఏబీని ఆదరించేది ఎవరన్న చర్చ జరుగుతోంది. మరి దీనికి కాలమే సమాధానం చెప్పాలి.